ఒకటి రంగనాథ్ గారు మాట్లాడింది, ఇది సి పట్టా, ఏక్ ఫస్లీ పట్టా, ఈ భూమి పట్టా కింద మారొచ్చు, ఈ భూమిలో వ్యవసాయం చేయొచ్చు, ఆయన ఇల్లు కట్టలేదు కదా, ఇంకోటి కట్టలేదు కదా, వ్యవసాయమే చేస్తున్నాడు కదా. అసలు తెలంగాణలో ఉన్న సి పట్టా, ఏక్ ఫస్లీ పట్టా ఏం చెప్తున్నది? ఫస్ట్ అది తెలుసుకున్నారా మీరు? ఈ సి పట్టా, ఏక్ ఫస్లీ పట్టాకు సంబంధించిన భూమి ఎవరి చేతిలో ఉండాలి? పేద రైతుల కోసం ప్రభుత్వం అసైన్ చేసినటువంటి భూమి అది. ఆ భూమిలో కనీసం మట్టి కూడా, ఏ రైతు చేతిలో అయితే ఆ భూమి ఉంటుందో ఆ రైతు ఆ మట్టి కూడా ఇంటి అవసరాల కోసమో ఇంకో దానికోసమో తీయడానికి వీల్లేదు. ఎందుకంటే చెరువు అది. చెరువులో నీళ్లు ఉన్నప్పుడు ఆ చెరువుకు వదిలేయాలి, నీళ్లు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవాలి. ఒక పంట కోసం ఆ పేద రైతుకు అవకాశం ఇస్తారు. దాన్ని ఏక్ ఫస్లీ పట్టా, సి పట్టా అంటారు. తెలంగాణలో ఈ భూములు ఇష్టం వచ్చినట్టుగా కొనడము, అమ్మడము చేయడానికి వీల్లేదు, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్ప. ఒకవేళ ఆ రైతు వద్దనుకుంటే ఇంకొక రైతుకు దాన్ని అసైన్ చేస్తుంది గవర్నమెంట్. ఏం చేసింది మరి పవన్ కళ్యాణ్ అక్కడ? అంటే పవన్ కళ్యాణ్ పేద రైతు, పవన్ కళ్యాణ్ మొత్తం చదును చేసేసి మామిడి తోటలు వేసి పడేసిండు. మామిడి తోటేసిండో ఇంకేం తోటేసిండో అవకాశం ఉందా? చెప్పించగలుగుతారా ఏ రెవెన్యూ ఎక్స్పర్ట్తో, ఇరిగేషన్ ఆఫీసర్తో, అవును ఇది చెరువు, ఇది ఏక్ ఫస్లీ పట్టా, ఏక్ ఫస్లీ పట్టాలో సి పట్టాలో ఏమైనా చేయొచ్చు అని చెప్పించే ప్రయత్నం చేస్తారా? ఏ రెవెన్యూ ఎక్స్పర్ట్ అయినా వచ్చి చెప్తారా? లొకేషన్కి వెళ్ళి చూసారా ఎవరైనా? ఇది రంగనాథ్ గారు చెప్పిన దానికి క్లారిటీ. ఆయన చెప్పింది కరెక్టే, సి పట్టా, ఏక్ ఫస్లీ పట్టా ఇదంతా మాట్లాడిండు. ఏ పరిస్థితుల్లో ఆ రైతులకు ఇస్తారు? ఆయన దేనికి వాడుతున్నాడు? అసలు ఈయన చేతికి ఆ భూమి ఎట్లా వచ్చింది? ఈ ప్రశ్నకు మీ దగ్గర ఆన్సర్ లేదు. అంటే సి పట్టా ఎవరైనా వాడొచ్చు, కొనొచ్చు, అమ్మొచ్చు అని మాట్లాడుతున్నారు.